అయితే లీడర్స్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేశారో, ప్రొడక్ట్స్ వాడారో, వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ అలాగే టెస్టిమోనీస్ని షేర్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను. అంటే మొదలెడుతున్నాను. ఏంటంటే నా పేరైతే దుర్గా కిషోర్. యాక్చువల్గా ఈ ఐఎంసీలో మంచి లైఫ్ని తీసుకున్నాను, అలాగే ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం తీసుకుంటూ మీ ముందు ఇలా నుంచుని మాట్లాడగలుగుతున్నానంటే కనుక దానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఐఎంసీలోని ప్రొడక్ట్స్ అండి. ప్రొడక్ట్స్ చూసుకుంటే ప్రొడక్ట్స్ రేంజ్ చాలా చాలా బాగుంది. ముందుగా చెప్పాలంటే కనుక నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి నేను ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది. మరలా ఒక్కసారి జస్ట్ 1 minute నేను నా గురించి పరిచయం చేసుకుని సెషన్ స్టార్ట్ చేసుకుందాం. అంటే నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది, అదేవిధంగా డస్ట్ అలర్జీ ఉండేది, ఆస్మా ఉండేదండి. ఇవన్నీ కూడా ఈ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగింది. సార్ మీరు ఏం వాడారంటే కనుక ఫస్ట్ నేను బాడీని క్లీన్ చేసుకున్నాను. అంటే అలోవెరా, శ్రీ తులసి, అలాగే గోమూత్ర, హిమాలయన్ బెర్రీ. దీంతో ఏంటంటే నా బాడీ క్లీనింగ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా నాకు ఉండే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది పూర్తిగా తగ్గడం జరిగింది. ఎప్పుడైతే నేను హిమాలయన్ బెర్రీ, గోమూత్రతో పాటుగా చవన్ గోల్డ్ అలాగే ఆల్కలైన్ వాటర్ నేను తీసుకున్నానో ఆటోమేటిక్గా డస్ట్ అలర్జీ అనేది తగ్గడం జరిగింది. శ్రీ తులసి, శ్రీ హెల్దీతో పాటుగా నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇది తీసుకునేటప్పటికి ఆటోమేటిక్గా డస్ట్ అలర్జీ తగ్గింది. దానితో పాటుగా ఆస్మా కూడా క్యూర్ అవ్వడం మొదలైంది. నేను ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే కనుక నాకు శీతాకాలం వచ్చేటప్పటికి చాలా వరకు ఆయాస పడిపోతుండేవాడిని. అంటే ఇప్పుడు మామూలు టైము అంటే 5:30, 6 అయిందనుకోండి, మనకు బండి మీద నుంచి వచ్చేటప్పటికి చల్లగాలనే తగులుతుంటుంది. తగిలిందంటే ముక్కు దిబ్బడేసేస్తుంది, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం మొదలయ్యేదండి. అలాంటిది నాకు ఇప్పుడు మంచులో తిరిగేసిన, అలాగే సాయంత్రం నైట్ 10, 11, 12 అయినా కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఏంట్రా అని అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆస్మా అనేది క్యూర్ అవ్వడం మొదలెట్టిందండి. దానికి బాగా ఉపయోగపడింది ఏంటంటే కనుక మన ఐఎంసీలోని హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీ అని, ఎందుకంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగా మన దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ మీద చాలా బాగా పనిచేస్తున్నాయి మల్టీపర్పస్గా. అలాగే ప్రాబ్లమ్స్కే కాదు, మన ప్రోడక్ట్స్ ఇంట్లో వాడుకునే కెమికల్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయగలిగితే, మన యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఇవ్వగలిగితే ఇన్నర్ ఆర్గాన్స్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అవడంతో పాటుగా మన ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుచేత అంటే మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇమ్యూన్ బూస్టర్స్ అని, లోపల ఉన్న అవయవాల్ని యాక్టివ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆకులు, అలములు, వనమూలికలతో తయారైన ప్రోడక్ట్స్ అన్ని. మనకి ప్రకృతి అన్నది మన బాడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి హాని అయితే చేయదు. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ని తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్నర్గా యాక్టివ్ చేస్తుందండి. ఇన్నర్ ఆర్గాన్స్ని యాక్టివ్ చేయడంతో ప్రాబ్లం తగ్గుతుంది ఫ్రెండ్స్. ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆకులు, అలములు, వనమూలికలతో తయారైనవి కాబట్టి మనం తీసుకునే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అలాంటి ప్రకృతి నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ ఏనండి. ప్రకృతి నుంచి తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది తప్ప హాని అయితే చేయదు ఫ్రెండ్స్. పని చేస్తే బాడీ మీద పని చేస్తుంది, పని చేయలేదనుకోండి యూరిన్లోను, మోషన్లోను బయటకు అయితే వెళ్ళిపోతుందండి. అందువలన మన ప్రొడక్ట్స్ని ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడితే ప్రాబ్లం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రాబ్లం లేదు సార్ మాకు ఏ ప్రాబ్లం లేదన్నారు అనుకోండి, వాళ్ళు వాడారనుకోండి, ప్రాబ్లం ఏది రాకుండా ముందు జాగ్రత్తగా వాడడానికి అయితే అవకాశం ఉంటుంది. అందువలన మన ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. తెలిసి తెలియక ప్రమోట్ చేసినా కూడా ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. అందువల్లనే అందరూ ధైర్యంగా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయొచ్చు. ఓకే, నాది యొక్క టెస్టిమోనీ, అలాగే చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి. ఈ రోజు అయితే కనుక మీ అందరికీ కూడా చాలా టెస్టిమోనీస్ గురించి మన లీడర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి మన ముందు ఉన్నారు. మొదట కనబడుతున్నారు వెంకటరమణ గారికి. ఒకసారి అన్మ్యూట్ చేసే అవకాశం తీసుకుంటాను. వెంకటరమణ గారు వెల్కమ్ సార్. మీకు సిగ్నల్ ఉందనుకుంటున్నాను. ఒక్కసారి మన ఫ్రెండ్స్కి మీ యొక్క టెస్టిమోనీస్, మీరు ప్రొడక్ట్స్ చాలా వాడారు, చాలా ప్రమోట్ చేస్తున్నారు, దాని గురించి అంతా కూడా క్లారిటీగా ఒకసారి చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఈయన వెంకటరమణ గారి గురించి చెప్పాలంటే నగిరి నుంచి అండి, చిత్తూరు డిస్టిక్ నగిరి నుంచి అయితే లాగిన్ అవ్వడం జరిగింది. ఆయన యొక్క మాటల్లోనే వెల్కమ్ చెప్తున్నాను. సార్ వెల్కమ్ సార్. వెంకటరమణ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఐఎంసీ ఫ్యామిలీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు, అలాగే లెజెండ్ ఫ్యామిలీకి నా నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చిన దుర్గా ప్రసాద్ గారికి నా నమస్కారములు. నేను గత ఒక 3 సంవత్సరాలుగా వేరే కంపెనీలో వర్క్ చేస్తుండేవాడిని. అందులోని ప్రోడక్ట్ వాడడం ద్వారా నేను ఆరోగ్యంగాను కొంత ఆదాయంగాను ఉన్నాను. అందులో నుంచి చాలా ప్రోడక్ట్ వాడాను, కానీ ఆ కంపెనీలో రేట్ల పరంగా చూసుకుంటే అధికంగా ఉండడంతో నా యొక్క ఆరోగ్యానికి వాడుకునే ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుకోలేక దీనికి సొల్యూషన్ కొరకు వెతికే టైంలో యూట్యూబ్లో ఒక వీడియో ద్వారా దుర్గా ప్రసాద్ గారు చేస్తున్న డెమోస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి
అతనితో కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నేను ఒక 1000 BVకి ఫస్ట్ పర్చేస్గా తీసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ నేను తీసుకునేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లానికి తీసుకున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ద్వారా తీసుకుని ఆ యొక్క ప్రొడక్ట్ని శ్రీ తులసి అలోవెరా ఫైబర్ జ్యూస్ అండ్ తీసుకోవడం జరిగింది. అదే విధంగా అలో డైజెస్టివ్ తీసుకున్నాను. ఈ మూడింటిని వాడడం ద్వారా నాకు ఒక 3-4 రోజుల్లో మంచి రిజల్ట్ రావడం జరిగింది. అలాగే జరిగిన తర్వాత ఆ ప్రోడక్ట్ వాడి నాకు గ్యాస్ ప్రాబ్లంని తగ్గించుకోవడం జరిగింది. అదే కాకుండా కాస్ట్ పరంగా కూడా తక్కువగా ఉండటంతో ఈ ప్రోడక్ట్ను మనం ప్రమోట్ చేస్తే మనలాంటి చాలా మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోడక్ట్ని అందరికీ సజెషన్ చేస్తున్నాను. ఈ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దుర్గా ప్రసాద్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ ఐఎమ్స్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ఆయన అయితే కనుక ఫస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి రావడం జరిగింది. గ్యాస్ట్రిక్ ఎప్పుడైతే వాడారో అక్కడ తగ్గిన తర్వాత ఆయన చాలా ప్రాబ్లమ్స్ కంటే థైరాయిడ్ కానీ వేరే దానికి కూడా ఆయన వాడుతూ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేస్తున్నారు. ప్రతి ప్రోడక్ట్ కూడా ఇక్కడ నుంచి నేను పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ షాప్ ద్వారా బుక్ చేస్తే కనుక 2 to 3 days లేదా 5 days, 1 week, 15 days అయిన రోజులు కూడా ఉన్నాయండి. అందు గురించి 1-2 సార్లు చూసాను, 3 సార్లు చూసాను. తర్వాత నుంచి మన ఇక్కడి నుంచి అమలాపురం నుంచి పంపడం జరుగుతుంది. అంటే మన ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా సరే పంపించే అవకాశం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే కనుక ఈ షాప్ అనేది చాలా ఫాస్ట్గా అంటే చాలా బాగా కంపెనీ డిజైన్ చేసింది. అంటే ఆర్డర్ పెట్టిన 24 hours నుంచి 48 hours ప్రోడక్ట్ అనేది పంపించే విధంగా మే నెలాఖరికి అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మీరు ఆ విధంగా అరేంజ్ చేస్తుందండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి మనకి ఎక్కడి నుంచి అయినా సరే స్టోర్ లేదని కంగారు అయితే పడకలేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకటరమణ గారు. మీ యొక్క టెస్టిమోనీస్ని వివరించారు. మీరు మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ మన ఇంకొక గ్రేట్ పర్సన్ రమేష్ మా కనిపిస్తున్నాడు. సూపర్ స్టార్ రమేష్. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ రమేష్. గుడ్ ఏఎంసీ. వాయిస్ వస్తుందండి. సూపర్, బాగుంది. మాట్లాడు. అందరికి గుడ్ ఏఎంసీ అండి. నేను ఈ ఐఎంసీలోకి రావడానికి మెయిన్ కారణం ఎవరంటే మా గ్రేట్ అప్లైన్ మా బావగారు అండి, దుర్గా కిషోర్ గారు. ఎందుకంటే నేను ఐఎంసీలోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా నాన్నగారు ఆరోగ్యం అండి. ఫస్ట్ ఆరోగ్యం వస్తేనే నేను నమ్మానండి. మా నాన్నగారికి ఏంటంటే కరోనా టైము మామూలు అయింది. తర్వాత మళ్ళీ ఇంకొక టెస్ట్ మనీ కూడా వచ్చింది. ఏంటంటే మా నాన్నగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, కానీ పన్ను సొలుపు వస్తుందని పన్ను తీయించడానికి వెళ్ళానండి. నేను వెళ్తే అక్కడ షుగర్ టెస్ట్ చెయ్యాలి మీ నాన్నగారికి అని చెప్పి అన్నారు. చేస్తే అందులో ప్లేట్లెట్స్ 35,000 వచ్చేసిందండి తెలియకుండా. కానీ ఆయన యాక్టివ్ గానే ఉంటున్నారు, కానీ తెలియకుండానే 35,000 వచ్చేసింది. ఇదేంటిది, మనిషి బాగానే ఉన్నారు, మనకు తెలియలేదు. అంటే మన ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నందువల్ల ఆ ఇమ్యూనిటీ పవర్ ఉండిపోవడం వల్ల అంత వచ్చేసింది. వెంటనే మా బావగారికి ఫోన్ చేసి, బావగారు అలాగా ప్లేట్లెట్స్ పడిపోయినాయండి, 62 సంవత్సరాలు కదా, ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఏంటంటే అని అడిగితే, ఏం పర్లేదు మన దాంట్లో ఉన్నాయని చెప్పేసి కొన్ని ప్రొడక్ట్స్ అండి, అంటే శ్రీ తులసి, అలోవెరా, అలాగే హిమాలయన్ బెర్రీ, అలాగే గిలాయ్ పపాయ టాబ్లెట్, హెర్బల్ ఫీవర్ సిరప్, ఇలా అన్ని కూడా ఒక జ్యూస్ రూపంలో తీసుకోండి ఒక 2 గంటల వ్యవధిలోనే. ఆ మన్నాడు నాకు డౌట్ అండి. మా బావగారు ఏమన్నారు, 3 రోజుల తర్వాత చేయించు, ఏం పర్లేదు అన్నారు. కానీ నాకు భయంతో నేను మన్నాడే చేయించానండి. మన్నాడే చేయితే 12,000 పెరిగినాయి. బాగానే ఉంది. ఎందుకంటే నేను ఏదైనా చాలా జాగ్రత్త తీసుకుంటానండి ఆరోగ్యపరంగా. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి మా అమ్మ ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అయితే నేను ముందు బాగా కేర్ ఎక్కువ తీసుకుంటానండి. దాని ద్వారా ఏమైందంటే తర్వాత 5 రోజులు చేసేటప్పటికి 1,20,000 వచ్చేసిందండి. అప్పుడు అనుకున్నాను, ప్రోడక్ట్ లో దమ్ము ఉంది, భయం ఏం పడక్కర్లేదు, ఎదరోళ్ళకి ఎవరికైనా సరే హెల్త్ పరంగా ముందుకు వెళ్ళిపోవచ్చు అని నేను తీసుకున్నానండి. ఎందుకంటే నేను హెల్త్ పరంగా చాలా మందికి ఇస్తానండి, భయపడను. ఎందుకంటే వాళ్ళకి చెప్పేస్తాను, ఫుడ్ ప్రోడక్ట్ అండి, ఇదేం మెడిసిన్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవని చెప్పేసి ధైర్యంగా ముందుకెళ్ళిపోతానండి. చాలా మంది హెల్త్ పరంగా ముందుకెళ్ళడానికి భయపడతారు, కానీ నేను ఎక్కువ శాతం హెల్త్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అందుకే నేను ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా బాగా స్టడీ చేస్తాను, వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి ఇస్తానండి. అలాగే ఇంకో టెస్ట్ మనీ ఏంటంటే నాది బట్టల వ్యాపారం కదండి. లైన్కి వెళ్ళినప్పుడు
ఒక మేడం గారు అన్నారు ఏంటంటే నాకు ఇక్కడ వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళ దగ్గర నరాలు బ్లడ్ క్లాట్ అయిపోతుంది కదండి, అది బరస్ట్ అవడానికి సిద్ధంగా ఉందండి. బరస్ట్ అయిపోవాలి, పలచగా అయిపోయి ఒక బుడగరేపులో వచ్చిందండి. ఇప్పుడు నేను ఫోటో చూపించకూడదండి, ఎందుకంటే లేడీ కాబట్టి నాకు ఫోటో కూడా తీసి నేను మా బావగారికి ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను. ఆయన నాకు కొంచెం సజెషన్ ఇచ్చారండి, రమేష్ ఇది మన దగ్గర ఉంది రిజల్ట్, ఎందుకంటే నా గ్రూప్ లోనే ఒక లాయర్ గారికి నేను ఇచ్చాను, మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారండి. వెంటనే నేను ఆవిడకి ఒక 3,500 రూపాయల ప్రొడక్ట్ ఆవిడ వెంటనే తీసుకుంది. ఆవిడకి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. ఇప్పుడు ఆవిడకి నార్మల్ అయిపోయిందండి. ఎందుకంటే ఆవిడ చాలా హాస్పిటల్ తిరిగేసిందని చెప్పింది. చాలా ఆనందంగా ఇప్పుడు ఇంకా మా బిజినెస్ బట్టల వ్యాపారం వాళ్ళతో కంటిన్యూ అవుతుంది. అలాగే మన ఇంట్లో వాడికి నేను ప్రొడక్ట్స్ అలవాటు చేశానండి. హెల్త్ బాగుందని చెప్పి వదిలేదండి. మేడం గారు మన దాంట్లో ఇంకా డిష్ గోల్డ్ ఇటువంటివి ఉన్నాయండి, ఇవి మార్చుకోండి అని చెప్తే ఆవిడ ప్రతిదీ కూడా మార్చుకుందండి. ఎందుకంటే ఆవిడ కూడా బిజినెస్ చేస్తుంది ఇప్పుడు, అదొక హ్యాపీనెస్ అండి. ఓకే బాబు, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు చెప్పే టైంలో ఇంకా చాలా మంది మన గ్రూప్ లో ఉన్నారు కాబట్టి, ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పాలి కాబట్టి ఈ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ టైంలో చెప్పడం. సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. నువ్వు చాలా ప్రోడక్ట్స్ అనేది ప్రమోట్ చేస్తున్నావు తెలుసు. అలాగే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చూసారా, వెరికోస్ వెయిన్స్ అన్నది ఆవిడకి ఏంటంటే బరస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అంటే ఆపరేషన్కి వెళ్ళి చూపించుకోవడానికి రెడీ అయిపోయారు, పగిలిందంటే కనుక బ్లీడింగ్ అనేది ఆగదు. అలాంటిది మన ప్రోడక్ట్స్ రెగ్యులర్గా అంటే 20 days వాడేసరికి ఆవిడ కొంత చేంజ్ కనపడింది. అలా ఒక 4 months వాడేసరికి ఆవిడ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగిందండి, నార్మల్ రావడం జరిగిందండి. ఇప్పుడు అంటుంటారు చాలా మంది వెరికోస్ వెయిన్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే, స్టాండింగ్ పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెరికోస్ వెయిన్స్ వస్తుంటుంది. ఎందుకని, ఇప్పుడు నుంచి ఉన్నారనుకోండి, మనకి కాళ్ళ కింద బ్లడ్ అనేది వెళ్ళి మళ్ళీ పైకి రావడానికి ఫ్లో అవ్వదు. అవకేం చేస్తుంది, మలినాలన్నీ అక్కడ పెరిగిపోతుంటాయి. అలా పెరిగిపోయి వెరికోస్ వెయిన్స్ కింద వచ్చి నరాలు ఉబ్బిపోయి మెల్లి తిరిగి అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లంకి మన దాంట్లో మంచి టెస్టిమోనీస్ అయితే ఉన్నాయి. ఇందాక చెప్పారు చూడండి, లాయర్ గారు అన్నది ఆవిడకి తగ్గడం జరిగింది. ఆవిడది సేమ్ సిచ్యువేషన్ అండి, ఆవిడది మరీ దారుణం అండి. అలాంటిది దీనికన్నా సివియర్ అన్నమాట. ఆవిడకి ప్రాబ్లం తగ్గడం జరిగింది. అదే ధైర్యంతో చాలా మందికి అయితే ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. అదేవిధంగా నెక్స్ట్ కనిపించే దాంట్లో ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు వెల్కమ్ సార్. కాకినాడ నుంచి సిల్వర్ స్టార్ అనే పొజిషన్లో ఉన్నారు. ఆయన చాలా మంచిగా ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటుగా డెమోస్ కూడా చేస్తూ చాలా మందికి ఆరోగ్యాన్ని అలాగే ఆదాయాన్ని సమకూర్చడానికి మన ముందు ఉన్నారు. అదేవిధంగా ఆయన వెల్కమ్ చేస్తున్నామండి. వెల్కమ్ సార్ ప్రవీణ్ గారు. మీ యొక్క టెస్టిమోనీస్ అలాగే మీ యొక్క ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు పిఆర్కే ప్రవీణ్ బాబు, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నన్ను ఈ ప్లాట్ఫామ్ మీద పరిచయం చేస్తే ఆనంద్ కుమార్, మా డిపార్ట్మెంట్ లో పనిచేస్తే సీనియర్ పనిచేస్తారు. ఆయనకు ఈ యొక్క బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ ఆపర్చునిటీ కూడా మన భాస్కర్ సంజయ్ ఆపోజిట్ లో ఉన్న రెస్టారెంట్ లో ఇచ్చారు నాకు. అది ఇద్దరు అంటే మా అమ్మగారు అప్పుడు కరోనా వచ్చింది. కరోనా టైంలో నేను అక్కడ చూపించడానికి వెళ్తే సేమ్ టైం ఆనంద్ కూడా వచ్చి నాకు ఐడి చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఐడి తీసుకున్నానంటే నాకు కరోనా ఎఫెక్ట్ అయింది. నాకు కరోనా ఎఫెక్ట్ అయితే డెల్టా వేరియంట్, అది డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ లో నాకు బ్రీతింగ్ లెవెల్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ సిటీ చేస్తే నాకు కోవిడ్ స్కోర్స్ 12% వచ్చింది. 12% వస్తే ఇమీడియట్ గా అడ్మిట్ తీసుకున్నారు. అపోలో హాస్పిటల్ తీసుకున్న తర్వాత నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అంటే అపోలో కరోనా వచ్చిన ట్రీట్మెంట్ అయితే నాకు లేని షుగర్. నాకు అప్పటి వరకు అప్పటికి నాకు డిపార్ట్మెంట్ 20 years సర్వీస్ అయింది. ఎప్పుడు కూడా నాకు రెగ్యులర్ చెకప్స్ తప్ప నా పర్సనల్ ఎప్పుడు మా యూనిట్ హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. కానీ నాకు కరోనా ఎఫెక్ట్ అవడం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయితే నాకు లేని షుగర్ ని 450 పెంచారు. పెంచి నాకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అప్పుడు అదే ట్రీట్మెంట్ ఇంకా అప్పటికైనా తెచ్చవడం లేదు కరోనాకి. సో ఏమైందంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత నాకు పెయిన్ బాగా వచ్చింది. సో నేను చాలా ఇక మా దాంట్లో నుండి ప్రొడక్ట్స్ హిమాలయన్ బెర్రీ, అలోవెరా, ఇవి రెగ్యులర్ గా వాడడం జరిగింది. అంటే మన దగ్గర ఇమ్యూన్ కిట్ అని వచ్చింది. ఆనంద్ అనేది ఇమ్యూన్ కిట్ ఒకటి వాడారు. అప్పుడు ఇమ్యూన్ కిట్ లో ఉన్నాయి అనమాట. ఇమ్యూన్ 20 టాబ్లెట్స్, హిమాలయన్, స్టీ హెల్దీ, సూపర్ క్యాల్షియం కిట్ వైజ్ కిట్ పరంగా వచ్చేది. అప్పుడు వాడుతుంటే బాగా తగ్గింది. నేను ఇప్పుడు వరకు ఇందులో జర్నీ చేస్తాను. లాస్ట్ 2 months కే ఇమ్యూన్ 20X మానేస్తాను. కాకపోతే హిమాలయన్ బెర్రీ కంటిన్యూ చేస్తాను. నేను డైలీ హెల్త్ డ్రింక్ పరంగా నేను అలోవెరా, హిమాలయన్ బెర్రీ, హెల్దీ,
తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు జీవనశక్తి రస్ కలుపుకొని ప్రతిరోజు మార్నింగ్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే టాబ్లెట్స్ కూడా నేను డైలీ రేట్ వాడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్. అంటే బయట ఫుడ్ ఇంట్లో మనలాగా హోమ్ మేడ్ ఫుడ్ ఉండేది, ఇప్పుడు బయట ఫుడ్ తీసుకోవడం వల్ల డైలీ రేట్ టాబ్లెట్ వాడుతున్నాను. తర్వాత మన హార్ట్ స్టాన్ ఈ నెల వాడడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఆల్రెడీ మనం న్యూస్ చూస్తున్నాము. కోవిషీల్డ్ వేసారా మనకి కోవిడ్ ఏ వ్యాక్సిన్ వేసారో చాలా మంది తెలియదు. సో మనం కూడా మన దాంట్లో స్టార్టింగ్ లో అర్జునారిస్ట్ వాడాను, కాబట్టి ఈ నెలలో మాత్రం హాట్ స్టార్ వాడడం జరుగుతుంది. మన ప్రోడక్ట్స్ అయితే మాత్రం వండర్ఫుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అన్ని ప్రోడక్ట్స్ నేను సజెస్ట్ చేస్తాను. ఓన్లీ పర్సనల్ కేర్ అనేది నేను వాడను. సో దానివల్ల ప్రతి ప్రోడక్ట్ నేను ఇస్తాను, ఎవరికైనా అదే చెప్తాను. మా ఇంట్లో కూడా సేమ్ అన్ని ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాము. మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలకి ఎనిమిది కండిషన్ ఉండేది కరోనా వచ్చే ముందు. వాళ్ళిద్దరికి ఎనిమిది కండిషన్ తగ్గింది. మా వైఫ్ అయితే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ కంట్రోల్ లో ఉంది. తర్వాత ఆవిడ కూడా స్పెక్ట్ ఆపరేషన్ చేయించడం జరిగింది. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ప్రజెంట్ స్టిల్ 1.5 year అయినా బాగానే ఉంది. మా పెద్ద బాబుకి అయితే ఆ పేగులు ఎడం పక్క వచ్చి కుడిపక్కని ఎడం పక్క సెకండ్ ఇయర్ లో దానికి ఎలా మారిపోయి దానికి ఇండస్ట్రియల్ మోడరేషన్ ఆపరేషన్ చేయడం జరిగింది. నేను చాలా బాధపడ్డాను. చిన్న వయసులో ఆపరేషన్ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ట్రిక్ కానీ ఇటువంటి ఏమైనా లైఫ్ స్టైల్ డిసీజ్ వస్తాయని భయపడ్డాను. కాకపోతే ఈ మన ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే తర్వాత వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నది. తర్వాత మా అమ్మాయి ఎక్స్ఎల్ అనమాట. ఎక్స్ఎల్ అంటే 12 కలిసిపోయి ఉంటాయి. ఎక్స్ఎల్ అంటే అవి అంటారు అనమాట. నేను కోర్సులు చేశాను కాబట్టి ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళని ఆర్మీకి ఫోర్సెస్ సెలెక్ట్ చేయాలి. ఎక్స్ఎల్ మా అమ్మాయికి దానికి ఎండాకాలం వచ్చినప్పటికి చెమట పెట్టినప్పటికి సర్టిఫికేట్ వచ్చినప్పటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి యాంటీసెప్టిక్ కల్కం పౌడర్ ఉంది మన దగ్గర, అది వాడుకుని ఆ అమ్మాయి అయితే చాలా బాగుంటుంది. పెట్టుకుని వాడుకుని నేను మాత్రం ఇంట్లో ఇవే ప్రొడక్ట్స్ 100% వాడుకుంటున్నాము. నేనైతే 2 years నుంచి కూడా నేను ఎటువంటి హాస్పిటల్ పెట్టయితే తొక్కాల్సిన అవసరం లేదు. దానికి మన కంపెనీకి అయితే జీవితాంతం రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ ఎవరికైనా చేయొచ్చు. అలాగే నా యొక్క చిన్న జర్నీలో చాలా క్రానికల్ పైల్స్ సంబంధించి చాలా క్రానికల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఒకే డాక్టర్ గారు 2 పేషెంట్లు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరికి తగ్గించడం జరిగింది. ఒక అతనేమో అబౌవ్ 60, ఒక అతనేమో బిలో 25. వాళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది మన ప్రొడక్ట్స్. పైల్సే టాబ్లెట్, తర్వాత పైల్సే క్రీము, గోమూత్ర, హిమాలయన్ బెర్రీ, తర్వాత అలోవెరా, తర్వాత ఫ్రెష్ మార్నింగ్, నిలాచామృతు ఈ ప్రొడక్ట్స్ ఇస్తూ వాళ్ళు చక్కగా ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఆపరేషన్ కి వెళ్ళిపోయే వాళ్ళు మన ఆఫ్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే చాలా మందికి నేను హెల్త్ ప్రొడక్ట్స్ ఎవరికి ఇచ్చినా సరే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అలాగే మా అమ్మగారికి కూడా మా అమ్మగారికి చాలా గ్లూకోమా, తర్వాత డయాబెటిక్, బీపీ ఉండేది. మన దగ్గర నుండి వస్తే మా అమ్మకి ఇచ్చాను. అప్పటి నుంచి మా అమ్మగారు చక్కగా నైట్ పూట ఎటువంటి ఇబ్బంది లేకుండా పడుకోవడం జరుగుతుంది. అలాగే మా ఇంట్లో ఉపయోగిస్తున్నాను, వాళ్ళందరూ వాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. సూపర్ సార్, సూపర్. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ గురించి చాలా ఎక్స్ట్రాడినరీ టెస్ట్ మనీస్ అయితే ఇచ్చారు. మీరు చెప్పారు కదండి, చాలా మందికి ఆరోగ్యాన్ని ప్రమోట్ చేయడంలో ప్రవీణ్ గారు ముందున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. ఇలాగే మీరు చాలా మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడం గారిది వాయిస్ అయితే విందాం. వనిత మేడం గారు మీరు ఓకే కదా? ఒక్కసారి అన్మ్యూట్ చేస్తున్నాను. మీ యొక్క టెస్టిమోనీ మీరు చాలా మంది, ఎందుకంటే మేడం గారి గురించి చెప్పాలంటే రూబీ స్టార్ అనే పొజిషన్లో ఉన్నారు. ఆ మేడం గారు వనిత మేడం గారు, మమత గారు మీరు మ్యూట్ చేసుకోండి. వనిత గారు గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ మేడం గారు. రూబీ స్టార్ వనిత గారు మీ యొక్క టెస్ట్ మనీ గురించి చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. అలాగే గుడ్ ఈవినింగ్. ఫోన్ ఇలా పెట్టుకోండి మేడం గారు. ఫోన్ ఇలా పెట్టుకున్నట్టున్నారు, ఇలా పెట్టుకోండి. అది కరెక్ట్. అప్పుడు చెప్పండి, మాట్లాడండి. అయితే కిషోర్ సార్ అండి. నాకైతే సార్ ఫస్ట్ నాకు హెల్త్ పరంగా నాకు పరిచయం అయ్యారండి. హెల్త్ పరంగా తీసుకున్నాను ఐఎంసీ. తీసుకుని నాకు చాలా హెల్త్ ఇచ్చిందండి మన ఐఎంసీ. నేను ఎంతకైనా రుణపడి ఉంటానండి ఐఎంసీకి. అయితే ఏంటంటేనండి, నేను వాడుతూ చాలా మందికి నేను కూడా వాడితే కదా, నాకు కూడా చాలా బాగుంది హెల్త్ అని నేను జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. ఇప్పుడు రూబీ స్టార్ పొజిషన్ లో అయితే ఉన్నానండి. అయితే రీసెంట్
ఇచ్చారండి. మళ్ళీ నిన్న వచ్చండి ఒక బాటిల్ ఒకటి టాబ్లెట్లు కూడా ఇంకో బాక్స్ ఇచ్చామని పట్టుకెళ్ళాడండి టెస్ట్ మనీ. అతనితో మాట్లాడిద్దాం అనుకున్నానండి. అతను ఏదో పేరూరు ఫంక్షన్ లో ఉన్నాను, ఫ్యామిలీతో వెళ్ళానమ్మా, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం కుదిరితే మాట్లాడతానన్నాడండి. నేను ప్రిపేర్ చేద్దామని చాలా ట్రై చేశాను, అతనితో మాట్లాడిద్దామని, మీ అందరూ చూద్దరని అనుకున్నాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అతను ఫంక్షన్కి వెళ్ళిపోయాడండి. అది కాకుండా నేను రావులపల్లిలో కెనోపీ వేసేదాను కదండి, అప్పుడు కష్టం అంతా ఇప్పుడు వాళ్ళందరూ నా ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకుని ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు, స్కిన్ డిసీజెస్ గురించి వాళ్ళు ఫోన్ చేసి అప్పుడు నువ్వు ఇచ్చిన సబ్బులు మాకు మళ్ళీ సబ్బులు కావాలమ్మా అని అడుగుతుంటే ఇప్పుడు వాళ్ళకి బస్కి రావులపల్లి కేసు ఇందాకే వచ్చాను సార్ నేను. నాకైతే మాత్రం టెస్ట్ మనీలు 1-2 కాదండి, చెప్పలేను. బ్లైండ్ పీపుల్ కూడా ఈ రోజున వాళ్ళు పాపం కళ్ళు కనిపిస్తున్నాయి, ఆ స్థితిలో కూడా చాలా మంది ఉన్నారు. నాకైతే చాలా టెస్ట్ మనీలు ఉన్నాయండి. థ్యాంక్ యూ మ్యామ్. మీకు సిగ్నల్ బ్రేక్ అవుతున్నట్టుంది ఎందుకో. సీరియల్ దీని బాగుంది కాబట్టి ఇదే ప్రమోట్ చేస్తాను అందరు కూడా. ఓకేనండి, థ్యాంక్ యూ మ్యామ్. మీరు మంచిగా చెప్పారు. కొంచెం లాస్ట్ లేదు మిస్ అయింది, నాకేమో సిగ్నల్ లేదేమో అనుకుంటున్నాను. అందరికీ వచ్చిందా ఫ్రెండ్స్? వాయిస్ అందరికీ వచ్చిందా క్లారిటీగా? ఓకే, నాకు మిస్ అయినట్టుంది. ఓకే, మీరు చెప్పాలంటే కనుక మేడం గారు ఆశా వర్కర్గా వర్క్ చేస్తారు. వర్క్ చేస్తూ ఏంటంటే ఆశా వర్కర్గా వర్క్ చేస్తూ ఉంటే చాలామందికి కమ్యూనికేట్ అంటే దగ్గరగా ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళని అడుగుతూ ఉంటారు కదండి. అలాగా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన యొక్క ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ చాలా మందికి ఆరోగ్యాన్ని తెస్తున్నారు. చాలా టెస్ట్ మనీస్ అయితే ఉన్నాయి. చాలా హార్డ్ వర్కర్, లేడీ లెజెండ్. అందుకే రూబీ స్టార్ అనే పొజిషన్కి రావడం జరిగిందండి. ముగ్గురిని డెవలప్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వనిత గారు మీరు మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక గ్రేట్ పర్సన్, నిజంగా లేడీ లెజెండ్, వైజాగ్ నుంచి అన్మ్యూట్ చేస్తున్నాను మేడం గారు. మమత గారు, వెల్కమ్ మేడం గారు. గుడ్ ఎంసీ అండి అందరికీ కూడా. గుడ్ ఐఎమ్స్ అండి. మీకు బాగా వినిపిస్తుందండి నా వాయిస్? ఓకేనండి. నా పేరు మమత అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా టెస్ట్ మనీ చెప్పాలంటే చాలా ఉంది. అందులో ముఖ్యంగా నేను ఐఎంసీలోకి రావడానికి గల కారణం ఏంటంటే వెయిట్, అంటే నాకు థైరాయిడ్ ఉందండి. దానివల్ల 103 kgs బాగా వచ్చింది అనమాట వెయిట్ నాకు. దాంతో పాటుగా కాలు నొప్పులు, ఉదయాన్నే లెగాలంటే చాలా బాధ వచ్చేది నాకు. తర్వాత గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చిందండి నాకు. ఈ 3 దాంతో చాలా సఫర్ అయ్యిందండి. నా బాధ చూడలేక మా హస్బెండ్ ప్రవీణ్ గారు ఇంజక్షన్ వేస్తా ఉండేవారు. అలాగే హాస్పిటల్ మన మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొచ్చేవారు. అది మింగడానికి చాలా ట్రబుల్ పడేదండి. ఎప్పుడైతే మరి ఐఎంసీలోకి వచ్చానో నాకు అంటే మరొక లైఫ్ ఇన్సూరెన్స్ అయిందనమాట. థైరాయిడ్ ఉండడం వల్ల చాలా వెయిట్ ఎక్కువైపోయి నాకు అంటే నేను చీర కట్టుకుంటే నాకే చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట. నేను చాలా బాధపడిపోయేదాన్ని. మా హస్బెండ్ అయితే ఎందుకలా బాధపడతా, తగ్గుతావులే, ముందు నీది వాడు అని చెప్పేసి నాకు చెప్పేవారు. అలాగా నేను ఐఎంసీలోని శ్రీ తులసి, అలోవెరా, అలాగే హిమాలయం బెర్రీ, తర్వాత నాకు ఇష్టమైన ప్రోడక్ట్ మొరింగానండి. మొరింగా టాబ్లెట్స్, అలాగే ఫ్యాటవే. ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా వాడిన తర్వాత నేను 3 నెలలు వాడిన కంటిన్యూస్ గా దగ్గర 12 kgs తగ్గినదండి. ఎటువంటి డైట్ లేకుండా, ఎటువంటి అంటే కొంతమంది డైట్ ప్లాన్ చెప్తారు, ఇది తినకూడదు అది తినకూడదు అని. కానీ నేను అన్ని తినేస్తాను. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి. మా హస్బెండ్ అని ఎవరు, నీ చికెన్ చూస్తావంటే ఆకలి లేదు తినేస్తాను అని చెప్పేసి అంటా ఉండేవారు. అటువంటిది ఎటువంటి నేను డైట్ చేయకుండా కేవలం 3 నెలల్లో 12 kgs తగ్గానండి. నా కాలు ఇంత వాసిపోయి ఇలా నొక్కితే చాలా లోతుగా గుంటడిపోయేదండి. సో వీటిగోడు టాబ్లెట్ నాకు ఒక ఏమంటారంటే ఒక వరం అనమాట. వీటిగోడు టాబ్లెట్ డైలీ వాడుతూ ఉంటాను నేను. సో ఆ వీటిగోడు టాబ్లెట్ వల్ల నా బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యిందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐఎంసీ పుణ్యమా అని నేను ఒక డాక్టర్ని అయిపోయాను. చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు. నేను చాలా మందికి నేను చెప్పగలుగుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఐఎంసీ ఆయుర్వేదిక్ డాక్టర్ గారు వచ్చారని నాకు బిరుదు వచ్చింది అనమాట. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. నాకైతే ఏమీ తెలియదు, కాకపోతే ఐఎంసీలో కూర్చుంటారు మా అప్పులైన ప్రవీణ్ గారు, అలాగే దుర్గాకిషోర్ గారు, అలాగే పవన్ గారు, సార్స్ అందరూ నన్ను
మోటివేట్ చేసి నువ్వు చెయ్యి అని చెప్పి నాకు ముందుకు తీసుకెళ్ళడంతో నేను డెమో చేయగలుగుతున్నాను. తర్వాత లేడీస్ ఎక్కువగా స్కిన్ గురించి చెప్పడం కూడా నాకు ఐఎన్సీ ద్వారా నాకు చాలా అవకాశం వచ్చిందండి. స్కిన్ ప్రొడక్ట్ గురించి కూడా నేను ట్రైనింగ్ అయ్యాను. దానికి కారణం మా అప్లైన్ మన ఫ్రెండ్స్ గారండి. సో సార్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దుర్గాక్షర్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నాకు మాట్లాడడం కూడా సరిగా రాదు. సో దాన్ని బట్టి డెమో చేయగలుగుతున్నాను, చాలా మందికి నేను ఇవ్వగలుగుతున్నానండి. ఒక చిన్న టెస్ట్ మనీ మా అమ్మాయి స్కూల్ దాంట్లో ఆయా ఉండేది. తను వర్క్ చేస్తున్నప్పుడు కాలు ఇంత వాసిపోయి నరాలు బయటకు వెళ్ళా ఉబ్బిపోయి అనమాట, ఏడ్చేస్తుంది ఆ పిల్ల. అయితే మా అమ్మాయి చెప్పింది మా నాన్నగారు ఇలా చేస్తున్నారు, ఏజెన్సీ ఉన్నది నీకు ఇస్తాను అని చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. మేము అందరూ చెప్పామండి, పెనివి ఆయిల్ మన స్త్రీతో ఇచ్చేవాళ్ళు. ఆ అమ్మాయి చెప్తున్నది నెక్స్ట్ రోజున లేడీ పిల్లలు చెంచంగా అనుకుంటే వెళ్ళి మొత్తం పని అంతా స్కూల్లో ఆయన కదండి, మొత్తం చాలా టాయిలెట్లు అన్ని క్లీన్ చేయడనమాట. అమ్మాయి చాలా హెల్తీగా చేసుకున్నాను. నెక్స్ట్ నాకు చెప్పింది ఏంటంటే, ఇన్నాళ్ళకి నేను తండ్రి నిండా పడుకున్నాను ఏదైనా సాక్ష్యం చెప్పింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. ముఖ్యంగా లేడీస్ కి నేను స్కిన్ సంబంధించి కూడా నేను చెప్తున్నాను. వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్ అయ్యారండి. ఎంత గొప్ప అవకాశం ఇచ్చిన ఐఎన్సీకి చాలా రుణపడినానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుడ్ ఐఎన్సీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం గారు. మీరు చాలా మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా లేడీస్కి అయితే కనుక చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్కి స్కిన్ని ఏ విధంగా టోనింగ్ చేసుకోవాలి, స్కిన్కి ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని గురించి మంచిగా మీరు ట్రైనింగ్ తీసుకున్నారు. అదేవిధంగా చాలా మందికి అయితే నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం గారు. మమతా గారు, మీరు ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మ్యూట్ చేసుకోండి మేడం గారు. నెక్స్ట్ మన మధ్యలో ఉన్న ఇంకొక మాట్లాడడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఒక్కసారి వీడియో ఆన్ చేస్తే మాట్లాడే అవకాశం తీసుకోవచ్చు. చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, మన దాంట్లో కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఏంటంటే కనుక ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏం చెప్తున్నారు ఏంటి, అలా అసలు ఏవే ప్రోడక్ట్ వాడు ఏ ఆరోగ్యం అనేది తీసుకుంటున్నారు అన్న దాని గురించి క్లారిటీగా చాలా క్లియర్గా టెస్టిమోనియల్స్ అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇదన్నీ కూడా వాడిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ మీరు అందరూ గుర్తుంచుకోవాల్సి, మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే వాడిన తర్వాత వాళ్ళకి నచ్చిన తర్వాత మన ఐఎంసీలో రావడం జరిగింది. ఏదైతే ప్రోడక్ట్స్ వాడారో ఆ ప్రోడక్ట్స్ గురించి ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఓకేనండి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మన మధ్యన థమ్స్అప్ ఇవ్వండి, ఎందుకంటే మేడం గారు నర్సు, గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ అండి. చాలా మందికి ఆరోగ్యాన్ని తెస్తున్నారు. ఎందుచేత ఆవిడ చేత మాట్లాడించాలని ప్రయత్నం చేస్తున్నానంటే ఆవిడ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటూ చాలా మందికి ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తున్నారు మన ఐఎంసీ ప్రోడక్ట్ ద్వారా. ఎందుకంటే టెస్ట్ మోనీస్ కొదవలేదు చాలా మందికి అయితే కనుక. మేడం గారు ఓకేనా? ఓకే, అన్మ్యూట్ చేస్తున్నాను అయితే చూడండి, ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా నేను అన్మ్యూట్ చేయలేను. వెల్కమ్ మేడం గారు, కాకినాడ నుంచి సూపర్ స్టార్ అనే పొజిషన్లో ఉన్నారు. శాంతిరత్నం గారు వెల్కమ్ మేడం గారు, స్టేజ్ ఈస్ యువర్స్. మీరు చాలా మందికి ఆరోగ్యాన్ని ఇచ్చారు, అలాగే ఏ ప్రోడక్ట్స్ గురించి వాడించారు, ఏ రకమైన టెస్ట్ మోనీస్ ఉన్నాయన్న దాని గురించి మీరు ఒకసారి మాట్లాడే అవకాశం తీసుకోవచ్చు. మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. అవ్వలేదు. ఓకే మేడం గారు మాట్లాడండి. గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ అందరికి గుడ్ ఎంసీ సార్. అది నేను మామూలుగా ఎప్పుడు మాట్లాడలేదండి అందరిలో. నేను మామూలుగా స్టాఫ్ సిస్టర్ గా జాయిన్ అయ్యానండి. ట్రైనింగ్ అవుతున్నాను. ఉద్యోగం ఏఎన్ఎం ఉద్యోగంతోనే ఉన్నాను. ఇంకా ట్రైనింగ్ అయితే ఆల్రెడీ అదే సర్టిఫికేట్ ఇస్తారండి. ఇచ్చిన తర్వాత జీజీహెచ్ అని ఉంచేస్తారంట. గుడ్ న్యూస్ వచ్చింది నాకు. అయితే మీరు ప్రోడక్ట్స్ చాలా మందికి ఇచ్చారు కదండి, మీ హాస్పిటల్లో స్టాఫ్ కూడా ఇచ్చారని చెప్పారు. అలాగే చాలా వరకు నాతో చెప్పారు, మన ఫ్రెండ్స్ కూడా చెప్పారు అనుకోండి, వాళ్ళకి కూడా క్లారిటీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడించే అవకాశం. ఓకే సార్. వాళ్ళకి అంటే మా స్టాఫ్ సిస్టర్ కి నేను చెప్పానండి, ఇలా ఉన్నాయండి మేము వాడుతున్నాము ఆల్రెడీ అని చెప్తే వాళ్ళు అయితే తీసురా వాడి చూద్దాము అనేసి అన్నారు సార్. యూరినారం సిరప్ను హిమాలయన్ పెట్టి పట్టుకెళ్ళండి సార్. వాళ్ళ ప్రాబ్లం బట్టి పట్టుకెళ్ళండి సార్. పట్టుకెళ్తే అవి వాడారండి. వాడిన తర్వాత సారా చెప్పానండి. సారా చెప్తే ఆయన అన్నారు ఇంకా దాన్ని యాడ్ చేయవలసింది కొన్ని ప్రొడక్ట్స్ అంటే శ్రీ తులసిని అలోవేరా కూడా యాడ్ చేయండి.
పేస్ట్ కూడా ఇచ్చి చూడండి అనేసి అన్నాడు. అవి కూడా ఇచ్చాను సార్. పిప్పళ్ళు ఉన్నాయంటే పేస్ట్ మీద శ్రీ తులసి డ్రాప్ ఒకటి వేసి పేస్ట్ చేయమని చెప్పారండి. అలా చెప్తే చాలా అందరికి అంటే తీసుకున్న ఆవిడకి మాత్రం కొంచెం హ్యాపీ అనిపించింది సార్. యూరినారం సిరప్ చాలా బాగా పనిచేసింది సార్ చెప్పారండి. హిమాలయన్ బెర్రీ కూడా ఆయాసం అది తగ్గిందండి, చాలా బాగా పనిచేసింది అనేసి అంటే ఆమెకి 1 నెల అంతా ఇచ్చాను సార్. 2వ నెలలో ఐడి తీసుకున్నాను సార్. ఐడి తీసుకుని వేరే వాళ్ళకి కూడా ఆవిడ ద్వారా ఇప్పించిందండి. ఇంకో 2 సిరప్లు కూడా ఎక్స్ట్రా పట్టుకెళ్ళారు. అంటే 1 లీటర్ చొప్పున ఇచ్చాను సార్. లవేరాని హిమాలయన్ బెర్రీ 1 లీటర్ చొప్పున ఇస్తే ఆవిడ యూరినారం సిరప్ అయిపోయింది అంటే ఇంకో 2 పట్టుకెళ్ళిపోయారు సార్. అలాగా ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకో స్టాఫ్ గారికి ఏమో పేస్ట్ను ఫేస్ వాష్ చార్కోల్ ఫేస్ వాష్ ఒకటి పట్టుకెళ్ళారు. ఆవిడ కూడా వాడు మా తమ్ముడికి శ్రీ తులసి కావాలన్నారంటే అంటే మళ్ళీ ఆవిడ కూడా అదే పట్టుకెళ్ళిందండి. ఆవిడ ఇంకా అలా పట్టుకెళ్ళారండి. చాలా మంది చిన్న చిన్న వాళ్ళకి అలవాటు అయ్యే వరకు ఇచ్చాను సార్. రిజల్ట్ బట్టి వాళ్ళు కూడా జాయిన్ అవుతాను అన్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇలాగే మీరు చాలా మందికి అయితే ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి మన ప్రొడక్ట్స్ ని స్టడీ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా వరకు కూడా ఆరోగ్యపరమైన అవగాహన ఉంటుంది. అలా ఎవరైతే మన దాంట్లోకి అంటే మన ప్రొడక్ట్స్ వాడితే ఆరోగ్యం బాగుంటుంది అన్నారు వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేయండి. మీకు గైడ్ చేయడానికి మంచి గ్రేట్ అప్లైనర్ ప్రవీణ్ గారు మీకు అయితే అందుబాటులో ఉన్నారు. మేము కూడా అందుబాటులో ఉంటామండి, ఎటువంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ ఎఫ్సీ. నెక్స్ట్ అండి మరొక గ్రేట్ పర్సన్ చెప్పాలంటే అందరూ గ్రేట్ పర్సన్స్ అండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా లీడర్స్, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వాడిన తర్వాత వచ్చిన వాళ్ళేనండి. బాబురావు గారు కనిపిస్తున్నారు. బాబురావు గారు మాట్లాడతారా సార్? మాట్లాడుతానంటే థమ్స్ అప్ చూపించండి. ఓకే, ఆయన ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేశారు. ఆయన ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారండి. స్టడీ అండ్ దాని ఏమంటారు, ఆయన మన ప్రొడక్ట్స్ని స్టడీ చేస్తున్నారు. స్టడీ చేస్తూ చాలా స్పీడ్గా దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఓకేనండి, అయితే టైం అయితే కావస్తుంది కాబట్టి ఎవరైనా మాట్లాడుతానంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే కనుక నేను కూడా ఒక టెస్టిమోనీ గురించి చెప్పేసి మన ప్రొడక్ట్స్లో కొన్ని ప్రొడక్ట్స్ గురించి మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రొడక్ట్స్ గురించి పరిచయం చేసి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, బుజ్జమ్మ గారు ఉన్నారు. బుజ్జమ్మ గారు వెల్కమ్ అండి. మేడం గారు అయితే కనుక హైదరాబాద్ నుంచి అండి, షాద్ నగర్ నుంచి. లేడీ లెజెండ్ చెప్పాలంటే ఆ డెమోస్ కానీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ చాలా మంచిగా చాలా ఎక్స్ట్రీగా చెప్తారు. చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ టీం అందరినీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. వెల్కమ్ మేడం గారు. భుజం గారు వెల్కమ్ సార్. గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా పేరు బుజ్జి సార్. నేను ఉండేది శారదానగర్ సార్. వాయిస్ వస్తుందా సార్? వస్తుంది, మాట్లాడండి. నేను ఐఎంసీలో జాయిన్ కావడము దేని గురించి అంటే సార్, నాకు థైరాయిడ్ ఉండే. థైరాయిడ్ కోసం అని జాయిన్ అయినా సార్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐఎంసీ తెలియదు సార్ మాకు. ఫస్ట్ లో వలీ సారు మనకు పరిచయం చేసి థైరాయిడ్ గురించి చెప్పడం జరిగింది. ఆయన ప్రొడక్ట్ వాడి ఆయనకు రిజల్ట్ వచ్చిన తర్వాత నన్ను చెప్పడం స్టార్ట్ చేసిండు సార్. అందుకనే నేను అందులో ఏమున్నాయి అనేది నేను దుర్గాకిషోర్ సార్ తోని మాట్లాడిన తర్వాతనే సార్ ఒకసారి జూమ్ అడగండమ్మా, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా జూమ్ లో మాట్లాడతారు, నీకు అర్థమైతేనే జాయిన్ అయ్యి ప్రొడక్ట్ వాడమని చెప్పిండు సార్. తర్వాత నేను ఒకసారి జూమ్ విన్న తర్వాత అందులో డెమోస్ చూసిన తర్వాత సరే బాగుంది కదా, డెమోస్ అయితే చూసిన తర్వాత ఎవరైనా నమ్మొచ్చు సార్. డెమో వచ్చింది సార్. వాయిస్ వస్తుందా? వస్తుంది, మాట్లాడండి, కంటిన్యూ. అట్లానే డెమో చూసిన తర్వాత నేను థైరాయిడ్ గురించి సార్ నేను ఆలోచనలోని గోముద్ర ఇది టాబ్లెట్ సార్, అది ఏమంటారు టాబ్లెట్ గురించి, ఒకటి సూపర్ హెల్త్ టాబ్లెట్, వీటి గోల్డ్ టాబ్లెట్, డైలీ డైట్ టాబ్లెట్ వాడినాను సార్ నేను. శ్రీ తులసి శ్రీ హెల్దీ వాడిన తర్వాత నాకు 1 నెల అయితే చాలా విపరీతంగా నొప్పులు వచ్చినాయి సార్. నేను సార్ తోని ఎప్పుడు ఎన్ని టైం మాట్లాడినా నాకైతే ఏమి
తర్వాత సార్ ఏమీ కాదమ్మా వాడండి అని చెప్పిన తర్వాత నేను వాడతా 3వ నెలకు నాకు చాలా రిజల్ట్ అనిపించింది, మంచి హ్యాపీగా అనిపించింది సార్. ఇప్పుడు నాకు 7-8 నెలల నుంచి అయితే నన్ను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు థైరాయిడ్ అనేది తెలియదు, నాకు బ్యాక్ పెయిన్ తెలియదు, మెడ నరాల నొప్పులు తెలియదు సార్. నా ఇంట్లో ఫ్యామిలీ కూడా నా పిల్లలకు కానీ చాలా ప్రాబ్లం ఉండే, అంటే మా పాపకు టైఫాయిడ్ జ్వరము ఎప్పుడు వచ్చిన టైఫాయిడ్ అంటే నేను ఫుడ్ సరిగా పెట్టకపోవడం వల్ల పాపకు జ్వరం తగులుతుంది. ఎందుకంటే నేను లేవడమే 8 గంటలకు, పాపకు 9 గంటల లోపలే పంపించాలి కదా స్కూల్ కని. పాపకు నేను ఏదో తొందరగా పోయి మన కిరాణా కొట్టుకు పోయి మ్యాగీ తెచ్చి ఆమెకు మ్యాగీ పెట్టడము, ఆమె హెల్త్ చాలా ప్రాబ్లం అయింది సార్. ఎందుకంటే నేను నా హెల్త్ చూసుకోక పాప హెల్త్ కూడా చూడ, ఎందుకంటే నాకు అటువంటి ప్రాబ్లం వచ్చినాయి. థైరాయిడ్ అంటే 2-3 రకాలు ఉంటాయి. నాకైతే హైబ్రోథైరాయిడ్ అని చాలా లావుగా అయి, నిద్ర మబ్బు ఎక్కువ అయి, బ్యాక్ పెయిన్, మెడ నరాలు, కిడ్నీ స్టోన్ ఒక రకం కాదు సార్, నాకు చాలా చాలా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు 7-8 నెలల నుంచి నా ఇంట్లో ఒకటి చాలా అంటే చాలా ఒక దేవుడు దిగినట్టు నాకైతే ఏఎంసీ ప్రొడక్ట్ దిగింది సార్. నేనైతే హ్యాపీగా ఉన్నాను, చాలా బాగున్నాను సార్. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చిన దుర్గాకిషన్ సార్కి నాకు ఒక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బుజ్జమ్మ గారు. చాలా ఎక్స్ట్రాడినరీగా మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క టెస్టిమోనీ చెప్పారు. ఫ్రెండ్స్ ఒకటేనండి, థైరాయిడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సైడ్ ఎఫెక్ట్స్గా. అలాగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. మెడ నరాలు అనేది విపరీతంగా లాగేసేదండి, బాడీ పెయిన్స్, ఓవర్ వెయిట్, ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేవారు. మన ప్రోడక్ట్స్ వాడడం ద్వారా మన ప్రోడక్ట్స్ మల్టీపర్పస్ ఫ్రెండ్స్. ఒకదానికైనా వాడితే మన బాడీలో ఇంకా అంటే లోపల ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ సరే క్యూర్ చేసి అవకాశం తీసుకుంటుందండి. ఓకే, అలా మన ప్రోడక్ట్స్ వాడడం ద్వారా చాలా రకాలుగా మన బాడీలో ప్రాబ్లమ్స్ తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. అలా మన బుజ్జమ్మ గారికి చాలా ప్రాబ్లమ్స్ నుంచి దూరం చేసింది మన ప్రోడక్ట్కి. చాలా ఆవిడైతే కనుక చాలా ఫిదా అయితే అయిపోయారండి. మొన్న ఢిల్లీ కూడా రావడం జరిగింది ఎక్స్ట్రాడినరీగా. అంటే సూపర్ స్టార్ అనే పొజిషన్లో ఢిల్లీ రావాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీ ఆవిడతో పాటుగా వాళ్ళ అప్లైనర్స్తో పాటుగా వాళ్ళ డౌన్ లైన్ టీం కూడా, అంటే లైఫ్ లైన్ టీంని కూడా తీసుకురావడం జరిగిందండి. కంగ్రాచులేషన్స్ మ్యామ్. అదేవిధంగా మీరు కంటిన్యూ చేస్తూ మీ టీంలో మీరు ఒక గ్రేట్ లీడర్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడాలంటే కనుక ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే కనుక నేను కొన్ని ప్రొడక్ట్స్ గురించి మన ఐఎంసీలోని కొన్ని ప్రొడక్ట్స్ గురించి ప్రొడక్ట్ అవేర్నెస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. దాంట్లో ముఖ్యంగా ఓకే డౌన్ చేసుకోండి మేడం, మీరు మ్యూట్ చేసుకోండి. ఇది మనకి అర్జున్ అరిస్టా ఫ్రెండ్స్. అర్జున్ అరిస్టా అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. మీకు నిన్న పిక్ కూడా పెట్టడం జరిగింది దీని యొక్క స్లైడ్ అన్నది. మనకి ఏంటంటే కనుక మనకి ప్రొడక్ట్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఐఎంసీలో ఉన్న ప్రొడక్ట్స్ దేనికి పనిచేస్తున్నాయి ఏంటి అనే విషయం మనకి తెలియాలి ఫ్రెండ్స్. మనకి తెలియకపోతే మన టీంకి మన ఎవరైతే ప్రాబ్లంతో వచ్చారో వాళ్ళకైతే చెప్పడానికి అయితే అవకాశం ఉండదు. ఇది ఏం చేస్తుందంటే కనుక అర్జున్ అరిస్టా, దీని పేరులోనే ఉందండి. అర్జున్ అంటే కనుక మనకి గుండెకి సంబంధించిన బలాన్ని ఇస్తుంది. అలాగే అర్జున్ అరిస్టా మనం తీసుకోవడం ద్వారా ఏంటంటే చాలా మందికి అంటే అప్ అండ్ డౌన్స్, అంటే గుండె యొక్క రిథమ్, అంటే దాన్ని ఏమంటారంటే ఒక గాడిలో ఉండదు, ఒక అప్ అండ్ డౌన్స్ అన్నది అవుతుంటుంది. దాన్ని ఏంటంటారంటే గుండె దడ అంటారు. గుండె దడ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి అది. అలాగే అప్ అండ్ డౌన్స్ అంటే రిథమిక్ ఎక్కువగా ఉన్న, రిథమ్ తక్కువగా ఉన్న దానికి కూడా బాగా కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మన యొక్క అర్జున్ అరిస్టా. అలాగే ఇది ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడాలేమో అని అనుకోకలేదండి. ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు వాడినా కూడా హార్ట్కి సంబంధించి క్లీన్ అయితే చేస్తుందండి, హార్ట్కి సంబంధించి ప్రొటెక్షన్ చేస్తుందండి, హార్ట్ని కాపాడే బాధ్యత అయితే తీసుకుంటుంది. ఇది ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడితే ప్రాబ్లం నుంచి దూరం అవుతారు. అలాగే బీపీ పేషెంట్లు అయితే కనుక ముఖ్యంగా వాడవలసిన ప్రోడక్ట్ అండి అర్జున్ అరిస్టా. ఇది సింపుల్ అండి. 20 ml ఎర్లీ అంటే మనకి టిఫిన్ చేసిన తర్వాత 20 ml వాటర్ తోటి మిక్స్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఇది వాడడం ద్వారా గుండెకి చాలా మంచి ప్రొటెక్షన్ అయితే అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాడచ్చు, ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు. ఓకేనండి. అలాగే ఇది నేను వాడదామని తీసుకుని వచ్చాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, 1 నెల వాడేస్తే పోతుంది. ఇప్పుడు ఇందాక చెప్పారు చూడండి ప్రవీణ్ గారు, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఆర్గాన్ మీద అన్నింటి మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. అందరూ వేసుకున్నాం, కానీ ఇది ఒక్కటే నేను వాడలేదు ఇప్పుడు దాకా. ఇది కూడా వాడేసాను అనుకోండి, ఒక బాటిల్ వాడేస్తే నాకు కూడా ఫ్రీ అయిపోతుంది అనే ఉద్దేశంతో చాలా వరకు హ్యాపీగా హెల్దీగా ఉన్నాను మన ప్రోడక్ట్స్ వాడడం ద్వారా. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటిదాకా వాడిన వాళ్ళు అయితే ఓకే, వాడనటువంటి వాళ్ళు ఒక బాటిల్ అయితే వాడుకోండి ఫ్రెండ్స్. పెద్ద రేటు కూడా కాదు, రీజనబుల్ ప్రైజెస్ అండి. ఒకటి వాడుకున్నాం అనుకోండి 6 నెలల వరకు వాడే పని అయితే లేదు. అలాగే మన దాంట్లో ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ అండి, దీని గురించి చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ అవసరమైన ప్రోడక్ట్ కాఫ్ కేర్ సిరప్ అండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాబ్లమ్స్, అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి తెలుస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి తింటారు బయట ఫుడ్, ఇంటికి వచ్చేటప్పటికి దగ్గు జలుబు మొదలవుతుంది. దగ్గు స్టార్ట్ అయింది అనుకోండి, మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి దగ్గు అన్నది స్టార్ట్ అయిందంటే కనుక కాఫ్ కేర్ సిరప్ అనేది తీసి 10 ml వాళ్ళే వేసేసుకుంటారండి.
ఎందుకంటే మార్నింగ్ కల్లా ఫ్రీ అయిపోతుంది వాళ్ళకి, ప్రాబ్లం పెరగట్లేదు. అందు గురించి ఇది దగ్గుని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాఫ్ కేర్ సిరప్ అని షుగర్ ఉంది, షుగర్ ఫ్రీ ఉంది. ఇది రోజు చిన్నపిల్లలు అయితే కనుక 2.5 ml నుంచి 5 ml అలాగే తీసుకోవచ్చు వయసుని బట్టి. పెద్దవాళ్ళు అయితే కనుక 10 ml తీసుకోవచ్చు, 3 పూట్ల తీసుకోవచ్చు అండి. ఇది తీసుకోవడం ద్వారా ఎలాంటి దగ్గు అయినా సరే, పొడి దగ్గు కానీ కఫం కానీ గడ్ల కింద పడిపోతున్నా సరే క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఇది కరెక్ట్గా వాడితే 3.5 నుంచి 5 రోజులు మాత్రమే వస్తుంది. ఈ 5 రోజుల్లోనే వాళ్ళకి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్, 90 రూపీస్ ఎంఆర్పి, 70 రూపాయలు మనకు వస్తుందండి. ఓకేనండి, 75 రూపాయలకు మనకు రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఇందాక రమేష్ చెప్పాడు, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయినా పడిపోయినా ఎలాంటి జ్వరానికైనా సరే పనిచేసేది మన ఐఎంసీలోని హెర్బల్ ఫీవర్ గార్డ్ సిరప్ అండి. ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఇదేంటంటే గిలాయ్ పప్పాయ ఆకుతో తయారవుతుంది. అలాగే గిలాయ్ మనకి తిప్పతీగతో ఇంక్లూడ్ చేశారు. అలాగే చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవేం చేస్తుందంటే కనుక మన బ్లడ్లోని ప్లేట్లెట్స్ కౌంట్ని పెరుగుదలని అంటే తగ్గిపోతే పెంచే అవకాశం తీసుకుంటుంది. అలాగే ఎలాంటి ఫీవర్స్ అయినా సరే కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. డెంగ్యూ ఫీవర్ వచ్చిందనుకోండి, ప్లేట్లెట్ కౌంట్ చాలా వరకు తగ్గిపోతుందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయిన వాళ్ళకి చాలా మందికి అయితే 100 మందికి అయితే ఇచ్చానని చెప్పొచ్చండి. మన సిరప్ వాడడం ద్వారా వాళ్ళకి 30,000, 40,000, 60,000 వచ్చిన ప్లేట్లెట్ కౌంట్ 3 రోజులు 4 రోజులు వాడేసరికి 150,000 కాడికి కౌంట్ పెరగడం జరిగిందండి. విత్ టెస్టిమోనీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే జ్వరం వచ్చిందంటే కంగారు పడక్కర్లేదు. అలాగే ఒళ్ళు నొప్పులు, జ్వరానికన్నా ముందు వచ్చేది ఏంటంటే ఒళ్ళు నొప్పులు, జలుబు, తలపోటు, హెడేక్, ఇవి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే హెర్బల్ ఫీవర్ గార్డ్ సిరప్ అండి. ఈ సిరప్ అనేది 3 పూట్ల కూడా 10 ml చొప్పున తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా వాటర్ మిక్స్ చేసి తాగలిగితే మీ ఓపిక, లేదంటే డైరెక్ట్. ఎందుకంటే ఇది బొప్పాయి ఆకుతో తయారవుతుంది, చాలా చేదుగా ఉంటుంది. కంఠంలో వేసుకోమని చెప్తామండి ప్రతి ఒక్కరికి కూడాను. అలాగే పిల్లలు కూడా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే మా అబ్బాయి అయితే కనుక మన ఐఎంసీ ప్రోడక్ట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాడు. ఎప్పుడన్నా ఏదన్నా బయటికి వెళ్ళిన తర్వాత ప్రోడక్ట్ పట్టుకెళ్ళక అక్కడ ఇంగ్లీష్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మెడికల్ షాప్లోకి వెళ్ళి తీసుకుంటే కనుక నాకు అది వద్దు, ఐఎంసీ ప్రోడక్టే కావాలంటారు. ఎందుకంటే మెడికల్ షాప్లోంచి తీసుకొచ్చిన సిరప్ వేసినా వాళ్ళకి పడట్లేదు. నోరంతా కూడా 2-3 డోసులు 3 డోసులు వేసేటప్పటికి పొక్కుపోవడం జరుగుతుందండి, ఎందుకంటే కెమికల్ వలన. అలాగని మన ప్రొడక్ట్స్ అనేది వాడుకోవడం ద్వారా మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్ డెవలప్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా ఇంకొక ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు వాడవలసిన ప్రోడక్ట్ మన ఐఎంసీలోని లివ్ కేర్ సిరప్ ఫ్రెండ్స్. లివ్ కేర్ సిరప్ అనేది ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుకోవాల్సిన ప్రోడక్ట్. ఎందుకంటే లివర్ అన్నది మన యొక్క ఆర్గాన్స్లో అతిపెద్ద ఆర్గాన్. లివర్ ఫంక్షన్ కరెక్ట్గా జరిగిందనుకోండి, మన బాడీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. లివర్ కొన్న గొప్పతనం ఏంటంటే అది 90% చెడిపోయినా, చూడండి 90% చెడిపోయినా కూడా పూర్తిగా దాన్ని రికవరీ చేసుకోగల క్యాపబుల్ ఉన్న ఆర్గాన్ అని. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ లివర్కి రికవరీ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వక చాలా వరకు బయట సొసైటీలో వింటున్నాం లివర్ ఫెయిల్యూర్స్, అలాగే కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్యూర్స్, ఇలాంటి మాటలు అనేది ఎక్కువగా వింటున్నాం. మనకి ఈ సిరప్ అనేది డైలీ మధ్యాహ్నం 10 ml చొప్పున వేసుకున్నట్లయితే కనుక లివర్ యొక్క ఫంక్షన్ మెరుగుపడుతుంది, లివర్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది, లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాలామందికి ఫ్యాటీ లివర్ ఉంటుందండి. ఇప్పుడు బయట ఫుడ్ ద్వారా అవ్వచ్చు, చాలామంది కొంతమంది డ్రింక్ చేస్తుంటారు, దానివల్ల కూడా ఫ్యాటీ లివర్ పెరుగుతుంది. అనేక రకాలుగా లివర్కి సంబంధించి డిసీజ్ తోటి చాలామంది ఇప్పుడు బయట బాధపడుతున్నారు. దానికి లివర్కి ఏదైనా డ్యామేజ్ అయిందంటే కనుక దానికి రికవరీ అలాగే రీప్లేస్మెంట్ అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకని డైలీ అంటే 3 నెలలకు ఒక బాటిల్ అనేది వాడుకున్నట్లయితే కనుక లివర్ యొక్క ఫంక్షన్ మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఉన్న క్లియర్ చేస్తుంది, అలాగే లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. డోసేజ్ చూసుకుంటే డైలీ 10 ml ఆఫ్టర్ మీల్స్, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 10 ml వేసుకోవచ్చు. సార్ మధ్యాహ్నం ఉండట్లేదంటే మార్నింగ్ వేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఎప్పుడైతే కంటిన్యూ చేస్తారో అప్పుడు కంటిన్యూ చేసుకుంటే చాలు. ఏదైనా సంథింగ్ కొంత ఇబ్బంది పడి మోషన్స్ అవుతున్నాయి లేదా ఫుడ్ పాయిజన్ అయింది, అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే మైండ్లోకి గుర్తు రావాల్సింది ఏంటంటే వామిటింగ్స్ అవుతున్నా, మోషన్స్ అవుతున్నా వెంటనే లివ్ కేర్ సిరప్ అనేది 3 పూట్ల 10 ml చొప్పున తీసుకున్నట్లయితే కనుక సిస్టమ్ అనేది గాడ్లోకి అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఓకేనండి. అలాగే మన దాంట్లో ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండ్ లివ్ కేర్ సిరప్, ఇది షుగర్ ఫ్రీ ఉంది, షుగర్ ఉంది, ఈ రెండు కూడా మనం వాడుకోవచ్చు. అలాగే ఇంకొక ప్రోడక్ట్ అండి, ఇది వచ్చిన తర్వాత చాలా వరకు ఇన్ఫెక్షన్ నుంచి మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది ఇన్ఫెక్షనిల్ సిరప్ చూసుకుంటే కనుకండి ఇది డైలీ 3 పూట్ల 10 ml చొప్పున తీసుకోవచ్చు ప్రాబ్లం ఉంటే. లేదు అంటే కనుక 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా సరే, జలుబు ఉంది తగ్గట్లేదు, దగ్గు ఉంది తగ్గట్లేదు, జ్వరం వస్తుంది తగ్గట్లేదు, అలాంటప్పుడు అన్నిటికీ కూడా ఇన్ఫెక్షనల్ సిరప్ అనేది రెగ్యులర్గా వాడినట్లయితే కనుక వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి దూరం అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని అన్ని రేట్లు కూడా రీజనబుల్ ఫ్రెండ్స్. లివ్ కేర్ సిరప్ 110 రూపాయలు అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ రేట్. ఓకే, రేట్ పెరిగిందండి. అలాగే మన యొక్క
ఇన్ఫెక్షనల్ సిరప్ 175 రూపాయలు, 165 రూపాయలు, పెద్ద రేట్లు కూడా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటు రేట్లోనే మన ఐఎంసీ ప్రొడక్ట్స్ అనేది ఉండడం జరిగింది. అలాగే ఇంకొక సిరప్ ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది లేడీస్కి ఉపయోగపడే ప్రోడక్ట్ అండి ఇది నిన్న ఒక పిక్ పెట్టడం జరిగింది. రేపు మార్నింగ్ స్లైడ్ అన్నది మీకు రావడం జరుగుతుంది గ్రూప్లో. ఈ ప్యారీ సహేలీ సిరప్, ఐఎంసీ వారి ప్యారీ సహేలీ సిరప్ ఏంటంటే ఆడవాళ్ళందరికీ కూడా ఒక వరం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేడీస్కి ఇర్రెగ్యులర్ మెన్సెన్స్ ఎక్కువగా ఉన్నాయి, పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా ఉంది. అలాగే వాళ్ళకి వచ్చిన డేట్ టైంలో పొత్తి కడుపు నొప్పు, కాళ్ళు లాగడం అనేది చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి అన్నిటి నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇన్నర్గా యాక్టివ్ చేయడానికి, ఇన్నర్గా సెల్స్ని యాక్టివ్ చేయడానికి, అలాగే వాళ్ళ యొక్క చురుకుదనాన్ని మెరుగుపరచడానికి, అదేవిధంగా వాళ్ళ నీరసాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ సిరప్ వాడవలసిన విధానం ఏంటంటే ప్రొద్దుట 10 ml, మధ్యాహ్నం సాయంత్రం 10 ml డోస్ తీసుకుంటే చాలండి. డేట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. చాలామంది అంటుంటారు, సార్ డేట్ వచ్చినప్పుడు నాకు చాలా పొత్తికడుపు చాలా విపరీతంగా లాగేస్తుంది, గిలగిల కొట్టుకుపోతుంటారు, కాళ్ళు విపరీతంగా లాగేస్తుంటాయి, చాలా పెయిన్ వస్తుంటుంది, దానికి ఏమన్నా ఉందా అని. నేను అందరికీ ప్రిఫర్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ప్రిఫర్ చేయవలసిన ప్రోడక్ట్ అండి ప్యారీ సహేలీ సిరప్. ఇది రెగ్యులర్గా వాడారనుకోండి, రెగ్యులర్గా ఒక 2 months వాడారనుకోండి, వాళ్ళ యొక్క పీరియడ్ డేట్ అనేది 25 days అనేది రెగ్యులర్ అయిపోతుందండి. రెగ్యులర్ అయిపోయిన తర్వాత వాడవలసింది ఎలాగంటే కనుక డేట్ వచ్చే ముందు ఒక 5 days ముందు సిరప్ మొదలెట్టి, డేట్ వచ్చిన తర్వాత అంటే డేట్ 5 days, డేట్ అయిన తర్వాత 5 days, అంటే మొత్తం ఎంత 15 days వాడతారు. అలాగా ఒక సిరప్ తీసుకుంటే 2 cycles వస్తుందండి. ఇలా తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కనుక వాళ్ళకి వచ్చే పొత్తు కడుపు నొప్పి నుంచి, నీరసం నుంచి, కాళ్ళు ఆగడం గురించి, ఇలాంటి అన్నిటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడానికి మన యొక్క సిరప్ అనేది ఎక్స్ట్రాఆర్డినరీగా ఉపయోగపడుతుందండి. ఓకేనండి, ఇది మొహమాట పడక్కర్లేదు చెప్పడానికి, అలాగే అడగడానికి కూడా ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపడితే ఆ ఇల్లంతా కూడా హ్యాపీ అండి. ఒక ఇంట్లో ఆడవాళ్ళు ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేస్తున్నారంటే దాని సఫర్ ఇంట్లో వాళ్ళందరూ కూడా అవుతారండి. అందువలన వాళ్ళకి ప్రాబ్లం వచ్చేదాకా ఎందుకు, మనం రోజు వాడించుకోగలిగితే వాళ్ళ యొక్క శ్రద్ధ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టించినట్లయితే కనుక నిజంగా ఇల్లంతా కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ యొక్క చురుకుదనం చూసి మనం కూడా చాలా హుషారుగా పని చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇలాగా మన ఐఎంసీలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ సిరప్స్ గురించి చెప్పాను. అలాగే ఇందాక చెప్పారు చూడండి, యూరినారం సిరప్. యూరినారం సిరప్ చూపించడానికి నా దగ్గర అయిపోయింది ప్రజెంట్. యూరినారం సిరప్ ఒకటి ఉందండి, ఎక్స్ట్రాఆర్డినరీ ప్రోడక్ట్ అండి ఇది. అంటే మన యొక్క కిడ్నీ స్టోన్స్ని, అలాగే కిడ్నీ యొక్క ఫంక్షన్ని మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది సిరప్ అన్నది రోజు అంటే 10 ml తీసుకున్నట్లయితే కనుక 3 నెలలకు ఒకటి పర్సన్, ఏ పర్సన్ అయినా సరే, ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే, ప్రాబ్లం లేనటువంటి వాళ్ళైనా సరే, 3 నెలలకు ఒకసారి వాడుకున్నట్లయితే కనుక కిడ్నీ యొక్క ఫంక్షన్ మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీ వల్ల ఏమన్నా లోపల ఏమన్నా స్టోన్స్ కానీ ఫామ్ అవుతున్నా కూడా దాన్ని క్లియర్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీ స్టోన్స్కి అయితే కనుక చాలా టెస్టిమోనీస్ ఉన్నాయండి, మన యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరందరూ కూడా ఈ చెప్పిన టెస్టిమోనీస్ అన్నీ కూడా యూట్యూబ్లో రావడం జరుగుతుంది. మీకు ఈ లింక్ ఎవరైతే షేర్ చేస్తారో ఆ పర్సన్ అయితే కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. ఓకేనండి, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా ఆరోగ్యంగా అవ్వాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ వీడియో కూడా చాలా మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో చేస్తాను, మన ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, దీనికి సహాయించినందుకు. ఈ వీడియో చేయడంలో అలా వరకు అందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ యొక్క షేరింగ్ని షేర్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా